మీ పెయిన్ ఇమ్యూనిటీ వల్ల వచ్చింది అని చెప్పడానికి ఏమైనా సిగ్నల్స్ ఉన్నాయా, ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అంటే ఎస్. మార్నింగ్ లేచినప్పుడు కనుక చేతులు కాళ్ళు పట్టేయడం అనేది ఉంది అంటే దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సైన్. అండ్ రెస్ట్ తీసుకుని లేచేటప్పుడు లేదంటే పడుకుని నిద్ర లేచేటప్పుడు పెయిన్స్ పెరుగుతున్నాయి, ఎస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నీరసంగా ఉండడం, అలాగే ఓరల్ అల్సర్స్ కానీ స్కిన్ ర్యాషెస్ కానీ కాంబినేషన్ లో ఉండడం, అలాగే ఈ బ్యాక్ పెయిన్ మార్నింగ్ లేచినప్పుడు చాలా పట్టుకుపోయినట్టుగా ఉండడం. సో ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఇట్ ఇండికేట్స్ దట్ పెయిన్ కెన్ బి ఇమ్యూన్ రిలేటెడ్. రైట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ జాయింట్ పెయిన్. స్టెప్ 1, రుమటాలజీ ఇవాల్యుయేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే రుమటాలజిస్ట్ ఇమ్యూన్ రిలేటెడ్ జాయింట్ ప్రాబ్లమ్స్ ని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తాడు. స్టెప్ 2, కరెక్ట్ టెస్ట్ చేయించుకోవడం. ఈఎస్ఆర్ సిఆర్పిలో మీ ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంది, వాపు ఎలా ఉంది బాడీలో, అలాగే దేని వల్ల వస్తుంది, ఆర్ఎఫ్, యాంటీసీసీపీ, ఏఎన్ఏ, HLA-B27 ఇలా మీ డిసీజ్ కి తగ్గట్టుగా ఎర్లీగా టెస్ట్ చేయించుకోవడం. కొన్నిసార్లు హిడెన్ ఇన్ఫ్లమేషన్ ని ఐడెంటిఫై చేయడానికి అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, సిటీ ఇట్లా కూడా యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. దెన్ థర్డ్ స్టెప్, ఇమ్యూనిటీ బేస్డ్ ట్రీట్మెంట్. అంటే పెయిన్ ని మాస్క్ చేయకుండా ఈ డ్యామేజెస్ ని తగ్గించడానికి ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేసే ట్రీట్మెంట్. స్టెప్ 4, ఇంప్రూవింగ్ యువర్ లైఫ్ స్టైల్. గుడ్ స్లీప్, గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్, హ్యావింగ్ అ బ్యాలెన్స్డ్ డైట్, అట్లాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఫాలో చేయడం వల్ల లైఫ్ స్టైల్ బెటర్ అవ్వడం అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గడం కూడా జరుగుతుంది.